ఈరోజు వీడియోలో 2024 మే 13న జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం వివిప్యాట్ యొక్క బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దానికి ఇవ్వబడినటువంటి ప్లగ్ ఏదైతే ఉందో రెడ్ వైపుగా ఉండేలాగా లోపల మనం జస్ట్ ఒక చిన్న క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళి అది సెట్ అవుతుంది. ఎలా అయితే మనం ప్లగ్ సాకెట్లో స్విచ్ పెడతామో అట్లాగే. నెక్స్ట్ సేమ్ అట్లాగే కంట్రోల్ యూనిట్కి కూడా మనకి ఇవ్వబడినటువంటి ప్లగ్ ఏదైతే ఉందో రెడ్ వైపు, బ్లాక్ వైపు ఉండేలాగా ఇవ్వబడినటువంటి ప్లగ్ని మనం జస్ట్ చిన్న ఒక పుష్ చేయగానే అది కూడా వెళ్ళి దాని యొక్క సాకెట్లో కూర్చుంటుంది. ఈ విధంగా ముందు వివిప్యాట్ని, కంట్రోల్ యూనిట్ని మనం ముందు యాడ్ చేయాలి. తర్వాత వివిప్యాట్కి ఉన్నటువంటి వెనకాల బ్లాక్ కలర్లో ఉన్న నాబ్ ఏదైతే ఉందో అది హారిజాంటల్గా ఉంటుంది. దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్లో వర్టికల్గా తిప్పాలి. తిప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ని క్లోజ్ చేయాలి. దీంతో మనం ఆ తర్వాత కంట్రోల్ యూనిట్కి ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఒక పిన్ లాంటి ఉంటుంది. ఆ పిన్ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత క్వీ అని చెప్పేసి మనకు శబ్దం వస్తుంది. అట్లాగే రెడ్ కలర్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఆన్ అయ్యి మనకి దాని మీద డిస్ప్లే కనబడుతుంది అనమాట. అలా డిస్ప్లే కనిపించినప్పుడు మన యొక్క ఈవీఎం, వివిప్యాట్ రెండు కూడా మనకి ఆన్ అయినట్టు అర్థము. నెక్స్ట్ మనకి డిస్ప్లేలో కనబడుతున్న వివిప్యాట్ ఏదైతే ఉందో అది వివిప్యాట్ మనకి ఎట్లా ఉంటుంది. మరొకసారి వివిప్యాట్, కంట్రోల్ యూనిట్ని మనం ఒకసారి చూద్దాం. కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అలా కనబడుతుంది. దాని మీద ఉన్నటువంటి ఈవీఎం డీటెయిల్స్, డేటు, నెక్స్ట్ టోటల్ క్యాండిడేట్స్, నెక్స్ట్ అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అలా ఉంది అంటే మనకి ఈవీఎం రెడీగా ఉందని అర్థం.